లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 10,000 పంచదార బస్తాలలో కొంత భాగం 20% లాభమునకు, మిగిలిన భాగం 10% లాభమునకు అమ్మిన మొత్తం మీద 12% లాభం వచ్చినది. అయినా రెండవ భాగంలోని బస్తాల సంఖ్య ఎంత? చూడండి ఇక్కడ మనకి మొత్తం మీద 12% లాభం అంటే 112. ఇక్కడేమో మొదటిదేమో 20% లాభం అంటే 120. 10% అంటే 110. దీంట్లో నుంచి దీన్ని తీసివేస్తే ఇక్కడ 2, ఇక్కడ తీసివేస్తే పెద్దదానిలో చిన్నదాన్ని తీసివేస్తే 8, 1:4 అంటే 1+4 అంటే మొత్తం బస్తాలు అంటే 5 అనగా 10,000 అయితే ఇది రెండవ భాగంలోని బస్తాల సంఖ్య అంటే 4 అనగా ఎంత? 4 అనగా ఎన్ని బస్తాలు ఎంత? సో 4 × 10,000 డివైడెడ్ బై 5. 5వ ఎక్కం చూడండి, 5 రెళ్ళు 10, 0, 0, 0 ఇక్కడ 8,000 బస్తాలు. ఓకే, రెండవ భాగంలో ఉన్న బస్తాల సంఖ్య 8,000. సో ఆన్సర్ ఈజ్ 8,000. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 26,000 మామిడి పండ్లలో కొంత భాగము 18% నష్టమునకు, మిగిలినది 8% లాభమునకు అమ్మిన మొత్తం మీద 12% నష్టం వచ్చినది. అయినా లాభంకు అమ్మిన మామిడి పండ్ల సంఖ్య ఎంత? షార్ట్కట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మొత్తం మీద 12% నష్టం కాబట్టి 100లో 12 పోతే 88. ఇక్కడ చూడండి నష్టానికి ఏమో 18%, లాభానికి 8% అమ్మాడు. నష్టానికి అమ్మితే ఇక్కడ 100లో నుంచి 18 తీసేస్తే 82, ఇక్కడ 100 + 8 108. దీంట్లో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 20, పెద్దదానిలో నుంచి చిన్నదాన్ని తీసేసేయాలి, 10:3 వస్తుంది. ఓకే, ఇప్పుడు 10 + 3 అనగా ఈ 26,000 మామిడి పండ్లు అని అర్థం. 13 అనగా 27,000 మామిడి పండ్లు అయితే లాభానికి అమ్మిన మామిడి పండ్లు అంటే 3 అనగా ఎంత? ఇది ఓకే షార్ట్కట్ మెథడ్ అనమాట. 3 × 26,000 26,000 డివైడెడ్ బై 13. 13 ఎక్కం దీంట్లో 2 టైమ్స్ పోద్ది కాబట్టి 6,000 మామిడి పండ్లు మనకి 8% లాభానికి అమ్మిన మామిడి పండ్ల సంఖ్య 6,000. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ శుద్ధమైన నెయ్యి ఖరీదు 1 కేజీ 1,000 రూపాయలు, కల్తీ నెయ్యి 500 రూపాయలు 1 కేజీ, మిశ్రమాన్ని 960 రూపాయలకు 1 కేజీ అమ్మితే 20% లాభం వచ్చును. అయినా ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో మిశ్రమం చేయవలను? చూడండి 1,000 రూపాయలు శుద్ధమైన నెయ్యి, 500 రూపాయలు కల్తీ నెయ్యి, ఈ రెండింటిని కలపాలి. కాబట్టి దీనికి అమ్మిన 20% లాభం, 20% లాభం వచ్చింది. కాబట్టి 20% అంటే ఎంత? ఇక్కడ 600, ఇక్కడేమో 1200. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ తీసివేయండి. తీసివేస్తే ఇక్కడ 360, ఇక్కడ ఈస్టు ఇక్కడేమో 240. ఈ నిష్పత్తిలో మనకి 12 ఏకం తీసుకుంటే 12 రెళ్ళు 24, 12 3 36 అంటే 3:2 నిష్పత్తిలో కలిపితే మిశ్రమము మనకి 20% లాభం ఉంటుంది. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 20 రూపాయలు ఉన్న ధర 26 కేజీల బియ్యాన్ని, 36 రూపాయలు ఉన్న ధర ఇంకొక రకం 30 కేజీల బియ్యాన్ని కలిపి 1 కేజీ 30 రూపాయలకు అమ్మితే అతడికి లాభమా నష్టమా ఎంత శాతము? కొన్నవేళ చూడండి, కొన్నవేళ 20 కేజీలు ఎంత అయింది? 20 రూపాయలు 26 కేజీలు 520 రూపాయలు, 36 రూపాయలు 30 కేజీలు 1,080. ఇది ఏంటిది? కొన్నవేళ. అమ్మిన వేళ మొత్తం 56 కేజీలు, 56 కేజీలు అమ్మిన వేళ 30 రూపాయలకి అమ్మితే 1680కి అమ్మాడు. లాభశాతము = లాభము బై లాభం ఎంత? 80 రూపాయలు కదా లాభం. లాభము బై కొన్న వేళ ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ చేయండి, 16 ఏకం దీంట్లో 5. సో లాభశాతము = 5%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఏ ఒక గుర్రాన్ని 60,000 రూపాయలకు కొని 20% లాభంతో బీకు అమ్మెను. బి దానిని 25% లాభంతో సికు అమ్మెను. అయినా సి కొన్నవేళ ఎంత? చూడండి ఏ కొన్నవేళ ఎంత అంటే 60,000 రూపాయలు పెట్టుకొని బీకి 20% లాభము అంటే 120/100కి అమ్మేశాడు. అంటే ఇది బి కొన్నవేళ. ఓకే, అతను దాన్ని సికి ఇంకొక 25% 125/100కి అమ్మినాడు. అమ్మితే సి కొన్నవేళ ఎంత అంటే ఇవి క్యాన్సిల్ చేసుకోవటం, ఇంకేం లేదు. క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ ఈజ్ 90,000. చూడండి 90,000 సి కొన్నవేళ. ఇది 90,000 రూపాయలు సి కొన్నవేళ. సో ఆన్సర్ ఈజ్ 90,000.